కడుపులో పుట్టిన కొడుకుల మీద పక్షపాతం చూపించే కన్న తల్లులారా, కన్న తల్లి కూడా పక్షపాతం చూపిస్తారంటే అవును, కన్న తల్లి కూడా ఖచ్చితంగా పక్షపాతం చూపిస్తుంది. కొంతమంది తల్లులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఓ కొడుకుని ఒక తిరగ చూస్తారు, ఇంకో కొడుకుని ఇంకో తిరగ చూస్తారు. ఓ కొడుకు సంపాదిస్తూనే ఉండాలి, గొడ్డు చాకరీ చేస్తూనే ఉండాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, అప్పు సప్పు చూసుకోవాలి, ఇంటి బరువు బాధ్యత తీసుకోవాలి, అక్కాజీలు ఉంటే పెళ్లిళ్ళు చేయాలి, అన్నదమ్ములు ఉంటే చదువులు చూసుకోవాలి, వాళ్ళని సెటిల్ చేసే వరకు గొడ్డు చాకరీ చేస్తూనే ఉండాలి, గాడిదలాగా కష్టపడుతూనే ఉండాలి. చివరికి అతనికి భార్య ఉన్నదనుకో, ఆ భార్య భర్త సంతోషంగా ఉంటే కూడా వీళ్ళు చూడలేరు. ఇంకో కొడుకు ఏం చేయకున్నా సరే నెత్తి మీద పెట్టుకొని తిరుగుతారు. మళ్ళీ ఎవరైతే ఈ కొడుకు చూసుకుంటాడో అన్ని ఇతనే నలుగురిలో బంధం చేసి వదిలిపెడతారు, ఈ కొడుకును మాత్రం మహారాజుని చేసి నిలబెడతారు. ఇద్దరు నీరుగన్న పిల్లలే కదా, అయితే ఇద్దరిని ఒక తిరగనే చూడాలి కదా. ఎందుకు ఒక కొడుకు మీద ఒక తిరగా, ఇంకో కొడుకు మీద ఇంకొక తిరగా? రేపటి రోజు మీరు మంచిగా లేరనుకోండి, మీకు చేత కాలేదు, మీ ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకోండి, మీరు తల మీద పెట్టుకుంటున్నారు కదా, ఆ కొడుకు పట్టించుకోడు. ఎందుకంటే ముందే తెలియదు, ఆనాడు ఎడికించి పట్టించుకుంటాడు. ఇప్పుడు ఎవరైతే కుటుంబ బరువు బాధ్యత తీసుకుంటుండో అతనికి తెలుసు ఎట్లా చూసుకోవాలి అన్నది. నేనున్నా అని ముందుకు వచ్చేది ఆ కొడుకు మాత్రమే. మీకు ఈ ముచ్చట అర్థమయ్యేది కూడా ఆనాడు మాత్రమే.